వైట్ సిటీ ఇదంతా ఆస్మా మాల్ ఇది, పెద్ద మాల్. మీకు ముందు ముందుగా తీస్తుంది. మనం వెళ్ళే రోడ్డు 30 వెళ్తుంది. ఉం? గ్యాక్ పర్లే, మంచి కారు ఇది. ఇంచుమించుగా పర్లే, చైనా వాడు కారు కానీ పర్లా బాగుంటుందని తెలుసు నాకు. చాలా మంది కంప్లైంట్ కూడా చెప్పారు కానీ అన్నీ చూస్తే కారుగా ఉన్నాం ఇంకా. ఈ సిటీ నుంచి ఎగ్జిట్ మనం బయటికి వెళ్ళిపోతున్నాం, 30 నెంబర్ రోడ్లోకి వెళ్తున్నాం మనం. ఇది సీదా వెళ్ళిపోతే 30 నెంబర్ వెళ్ళిపోద్ది అనమాట, నిదానంగా వెళ్ళిపోతుంది. ఇదంతా పక్క రైట్ సైడ్ అంతా టైర్ షాప్. అమ్మ జస్ట్ మిస్. ఇళ్ళ మీద అడిగాను, లేదంటే అయిపోతాయి 45,000 ఎగిరిపోతాయి అట్నే. 45,000 సిగ్నల్ జంపింగ్. రెడ్ సిగ్నల్స్ మీద దాటా అనుకో ఇంచుమించు 45,000 ఎగిరిపోతాయి నాకు తెలిసిన మట్టికి. అయితే కొత్త రూల్స్తో మాట్లాడుతున్నాను. అది 30 నిదానికి వెళ్ళిపోతుంది 30. ఇది మనం ఫస్ట్లోకి వెళ్తాం అనమాట, ఫస్ట్ లైన్ నుంచి 50లోకి వెళ్తాను నేను. మనం వెళ్ళాల్సింది ఆర్దియా. కనబడుతుందా పైన మీకు బోర్డులు? నేను చూడట్లా కెమెరా, అందుకంటున్నా. ఇది పక్కన వెళ్తాడు BMW, సూపర్ కారు. ఇది మీకు నెత్తి మీద కూడా కనిపిస్తే చూడండి పైన ఏ కెమెరాలు అంటారు అట్లా. అమ్మని అమ్మ మామూలుగా కాదు తెలుసా, చేతిలో ఫోన్ దొరికిందా దానికి లడ్డు దొరికినట్టే ఇంకా దానికి ఇంకా లడ్డు దొరికినట్టే. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా చేతిలో ఫోన్ ఉన్నా సరే ఇంక దానికి లడ్డు దొరికినట్టు ఇంక మనం పడేస్తుంది. ఇంకా అంతే, ఇంకా అసలు ఆగదు. ఇంకా ప్రతి కార్ని స్కాన్ చేస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నాడా లేకపోతే చూస్తున్నాడా, ఫోన్ మాట్లాడుతున్నాడా అని చూస్తూ ఉంటుంది. ఈ రైట్ సైడ్ 40 నెంబర్ రోడ్డు, నేను లేదు 50 నెంబర్ రోడ్డు. బాగుందా క్లారిటీ? ఈ రోడ్ స్పీడ్ వచ్చి 100 వెళ్ళట్లేదు కానీ మనం 80 సరిపోద్ది. కనిపిస్తుందా పైన బోర్డు? సల్మియాన్ ఎయిర్పోర్ట్ 50 నెంబర్ రోడ్.
సిగ్నల్ ఓపెన్ అయితే కొయ్యటోళ్ళు కంగారు రాగదప్ప. వెళ్ళిపోవాలి ఇంకా, లేదైనా సరే అడ్డంగా ఉన్న వాళ్ళందరూ దులుపుని వెళ్ళిపోవాలి ఇంకా కంగారు. అసలు ఆరున కొట్టేసి మామూలు టార్చర్ కాదు అది, పెద్ద టార్చర్ మనకి. ఇది 50 నెంబర్ రోడ్డు. మనం ఎక్కడి నుంచి కరెక్ట్గా 5 నెంబర్ రోడ్డు దాకా కొడతాం. 5 నెంబర్లో చేంజ్ అయిపోతాం రోడ్డు. 5 నెంబర్ దగ్గరికి వెళ్ళండి. రోడ్ స్పీడ్ వచ్చినప్పటికీ మోటార్ కట్టచ్చు. 100 నోడరు. ఈ రోడ్లు కూడా ఏ కెమెరాలు ఉన్నాయి, ఈ చూపిస్తాను చూడండి. ముందు చేయి మీకు దాని మీద సింబల్ కనిపిస్తుందా మీకు? ఆపి చూపించాను నాకు 45 బొక్కడిపోద్ది, కానీ అది కదా స్పీడ్ ఫోన్ వాడకని చెప్తుంది చూడండి, సింబాలిక్. ఇంకా మేబీ నాకు తెలిసి లెంత్ వీడియో 15 మినిట్స్ ఉంటుంది ఏమైనా వీడియో. రోడ్డు ఇది ఏదైనా ట్రాఫిక్ అయినా కూడా దూలు తీరిపోతుంది. చాలా కఠినంగా ఉంటుంది ఇంకా ట్రాఫిక్ అయితే. ఈ రోడ్డు వర్క్ చేస్తుంది అన్నమాట. ఎక్కడిగా 2వ నెంబర్ దగ్గర నుంచి 3వ నెంబర్ ఎండింగ్ వరకు చేస్తుంది. మీకు టొయోటా వెల్ఫేర్ తెలుసు కదా, సేమ్ అదే చైనా వాడు దింపాడు. గ్యాక్ కంపెనీ వాడు సేమ్ వెల్ఫేర్లోనే ఉంటుంది ఇంచుమించు. కానీ అది స్ట్రాంగ్ బండి, అది ఇంజిన్ అన్ని స్ట్రాంగ్, ఇది ఏముండదు కానీ సేమ్ వెల్ఫేర్ గుర్తొస్తుంది దాన్ని చూసిన వల్ల. నా ముందున్నది వెల్ఫేర్ అదే, టొయోటా కాదు. కాకపోతే గ్యాక్ చైనా వాడు. పక్క రోడ్ వేసినప్పుడు పక్క ఇచ్చేస్తారు 2 లైన్లు. 2 లైన్లు ఇవతలేస్తే 2 లైన్లు అవతలేస్తూ ఉంటాడు టెక్నికల్. రోడ్డు ఆపకూడదు కాబట్టి. రోడ్డు అయితే మా ట్రాఫిక్ ఏమో ఇంకా తగలడిపోద్ది. ఇప్పుడు మనకు తగిలేదు 4వ నెంబర్ రోడ్డు. పైన అడ్డంగా ఉంది కదా, దాని కింద నుంచి వెళ్ళిపోతాం మనం. అది 4వ నెంబర్ రోడ్ అనమాట. కనబడుతున్నా పైన బ్రిడ్జి దాటినాక. నాలుగో నెంబర్ రోడ్. తర్వాత 5 డైరెక్ట్ వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్. ఇప్పటి మీకు ఎప్పుడైనా తీసి పెడుతున్నాను ఎయిర్పోర్ట్ వెళ్ళే ట్రైన్. మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కెమెరా కనిపిస్తుంది చూడండి. కెమెరా మీకు కనిపిస్తుందా? దగ్గరికి వస్తుంది, పొడుగ్గా ఉంటుంది అది. దాన్ని చూసినప్పటికి సగం ప్రాణం పోతుంది తెలుసు అందరికీ. అది చేతిలో ఫోన్ ఉందనుకో, అది ఎంత స్పీడ్గా మిమ్మల్ని అటెండ్ చేస్తుంది అంటే చాలా సింపుల్గా చూసేద్ది అనమాట. అది ఏ కెమెరా మామూలు ఉంటుంది, ప్యాకెడేస్తుంది. మనం వెళ్ళేది 5వ నెంబర్ రోడ్డుకి. ఒకటి చారా, ఒకటి సాల్మియా. 5 నెంబర్ రోడ్ అని ఇంకా 20 అనుకో చారా అని చెప్తున్నాను. మీకు
నీకు ఇక్కడ 2 బోర్డులు కనిపిస్తాయి. ఒకటి చారా అని, ఒకటి సాల్మి అని. నీకు రెండిట్లో చాయిస్ ముందే తీసుకోవాలి. ఏదైతే ఉందో ఆ చాయిస్లో లాడలో ఉండాలి నువ్వు. ఉమ్. ఫోన్ వాడకూడదు డ్రైవింగ్లో, కానీ అనలేం కదా మరి. మామూలుగా ట్రాఫిక్. ల్యాక్స్ 600 మన లాంచ్ అయింది. సూపర్ కారు, మామూలుగా ఉండదు. నేను 570 చూసా, 570 ఎక్కి 570 తిరిగాను, కానీ 600 చూడ. 570 కూడా చాలా బాగుంటుంది. ఉమ్. నా పక్కన కార్ వస్తుంది బాబు. బెంచ్ జీవితంగా నా ముందు రావట్లేదు. తిరుద్దాడు వెనక్కే పోయిండు. అక్కడ ముందుకొస్తే జీవితం చంపోదాం లైన్. అవతల లైన్లో ఉంటే ఎవెన్యూస్కి వెళ్ళిపోతాం మనం. ఎవెన్యూస్ 40 నెంబర్ రోడ్కి వెళ్ళిపోతాం. ఎలా వస్తుంది? ఆర్డీఏ కదా. అవతల లైన్లో ఉందమ్మా టొయోటో గొర్రెల్లో ఉండేలేదు. ఈ పైన కనిపిస్తే చూడు బోర్డులు. ఎవెన్యూస్ అని కనిపిస్తుంది. స్వైక్ పోర్టు, జెల్లిబెల్ స్వైక్. సారీ 50. నా కింద ఉన్నది 55, దాని ముందర వచ్చేది 60. ఎవెన్యూస్తాను నుంచి నేను ఫస్ట్లో వచ్చాను, చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. మరి ఎలా అర్థమయ్యేది కదా నాకు. అయిపోయింది. ఈ రోడ్డు 100 స్పీడ్ ఉంటుంది. కరెక్ట్గా డ్యూటీ అయిపోతుంది 3 గంటలకు కోయటోళ్ళకి. ఇంచుమించు 2:30-3 అయ్యడానికి ఈ రోడ్లు కొడతారు కార్లు. ఆ చివరి లైన్ ఉంది కదా, డివైడర్ పక్క లైన్. వాళ్ళు ఇంకా ఆ లైన్లో ఉన్నామంటే నువ్వు ఖచ్చితంగా 100 కొట్టాల్సిందే. నువ్వు ఆ లైన్ ఎక్కావంటే ఇంకా కొట్టడం, ఇంకా 100 దిగనేకూడదు. 100 కొట్టాలని లేనప్పుడు నువ్వు 2 లైన్లు 3 లైన్లు వెళ్తాను. అలా సేఫ్ జోన్. ఎందుకంటే అవతల మామూలు కాదు వాళ్ళు. నేను పక్క నుంచి ఉండాలి, ఎగిరేసిపోతున్నాడు. వాళ్ళు వదలరు ఇంకా. అంటే ఎవరి కంగారు ఆడుకుంటుంది అనుకోండి, మనం ఏం చేయలేదు. ఐదు 6 నెంబర్ రోడ్ దాటింగ్ కదా అది. సారీ, ఫోన్ పడిపోయింది, ఏమనుకోకండి. స్టాండ్ కొనాలి, స్టాండ్ తీసుకుంటాను. ఈ స్టాండ్ ఉంది కానీ
కెమెరా కనబడుతుందా బయటికి? స్టాండ్ తీసుకోవాలి. వచ్చేస్తే మించి మన లొకేషన్ కాదు. ఇలాగైతే ఫోన్ ముందే పడిపోద్ది, రోడ్ అయితే ఇంకా నాగస్ కట్ అవుతుంది. మీకు నేను ఒక రోజు టైం వచ్చి పెడతాను చూడండి, అసలు వస్తుంటారు వాళ్ళు, మీరు ఆశ్చర్యపడిపోతారు అనమాట. నాకు షాక్ అయినా చూసి, ఇది నిజం కొయిటేనా అనిపించింది, అంతలా అనిపించింది నాకు రోజు. ఫస్ట్ రౌండ్ అబౌట్ రైట్ స్ట్రైట్, ఇది ఉంది కదా పక్కన రైట్ సైడ్ ఇన్నోవా, ఇక్కడ హైబ్రిడ్ అంటారు దాన్ని. ఇంటికాడ చాలా టాప్ అండి అది ఇన్నోవా. తర్వాత టాప్ ఇన్నోవా పైకి ఉండే బండి అది. ఈడేమొద్దు అది భలే వెళ్ళిపోద్ది, అది చాలా స్మూత్గా ఉంటుంది కానీ వెయిట్లెస్ కారు, నో సేఫ్టీ. నేను ఇంటికాడ 2-3 సార్లు హైదరాబాద్ వేసి వెళ్ళిందండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు రన్నింగ్ బాగుంటుంది, నీకు భలే ఉంటుంది బండి. చచ్చిపోతున్నారు మా పై ఫోన్ అడిపోతుంది, కింద ఫోన్ అడిపోతుంది. ఫోన్ మళ్ళీ కనుక పడిపోతే అన్నమాటకి ఏమనుకో, నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఫోన్ పడుతుంది, స్టాండ్ కొంటే ప్లీజ్ అంతా వేసుకున్నాను. రైట్ ఇది మనం వెళ్ళాల్సింది. ఇది రోజు వీడియో పెడతాం కోసం, సదా మీకు చూపించడం కోసం. నాతో పాటు జర్నీ చేస్తారు కదా, మీకు చూపిస్తాను. ఎవరు చూస్తారు మీ ఇష్టం అంటే చూడండి, బయట గురించి తెలుసుకోవాలన్నమాట. అందుకని పుచ్చకాయలు అమ్ముతున్నారు ఇక్కడ, పుచ్చకాయలు. అదే ఏరియా బాగుంటుంది, అది డీసెంట్ ఏరియా, బాగుంటుంది. ఎండలో మండిపోతున్నాయి బయట, తగలడిపోతుంది బయట, మామూలుగా తెగడేస్తుంది. ల్యాండ్ వాటర్ ఏమి వచ్చేస్తున్నారు మీదకి, దాన్ని కొడితే మంద పప్పు అయిపోద్ది. మంద పిచ్చిక, అది గెద్ద చచ్చూరుకుంటుంది. మనది పెట్రోల్ బంక్ అసలు లేదులే. స్కూల్ ఉంది ఇక్కడ, చిన్నపిల్లల స్కూల్ ఒకటి ఉంది అక్కడ, సనీ నర్సరీ అంట. ఎర్లీ ఎడ్యుకేషన్ మరి అమ్మ, ఎర్లీ అంటే ఏం వచ్చేద్దాం. బాగుంటాయి చూడండి వీడియోలు, మీకు నచ్చితేనే కోయిట్ చూడాలనుకుంటే సరదా చూడండి.
నేను అలా తీసి పెడదాను నేను అనుకుంటాను. నాకు సరదా, అంతకుమించి ఏం కాదు. అది గోలు కాదు, ఏమీ కాదు, సరదా. ఏది కలిసి చూస్తారు కదా, నేను ఎలాగా ఖాళీగానే ఉంటాను కదా, ఇట్లా తిరిగినప్పుడు చీపెత్తి ఉందాం కదా, కొత్తగా వచ్చేవాళ్ళ చూసి నేర్చుకుంటారు కదా, రోడ్లలో ఉంటాయా ఇది చూస్తారు కదా టైం పాస్. నాకు ఏది దొరికితే తీసి పెడతాను రోజు మ్యాక్సిమం. నేను నాకు ఖాళీ ఉన్నట్టు అయినా మీకు తీసి పెడతా ట్రై చేస్తాను. ఇదిగో ఇనోవా కనిపిస్తుంది. ఇనోవా 2.7 ఇది, మన ఇంటిలో ఉన్న 2.8. అది టాప్ హ్యాండ్, అది 2.8 టాప్ హ్యాండ్. చాలా బాగుంటుంది బండి. ఇనోవా కొట్టిన బండి లేదు తెలుసా, మిడిల్ క్లాస్ టాప్ వేరే లెవెల్. నేను ఆ ఇంచుమించు ఆంధ్రలో ఇనోవా 2.8 అసలు రన్నింగ్ మామూలుగా ఉండదు. కొట్టేద్దు రన్నింగ్, పవర్ మోడ్ అని ఉంటుంది. అది అని చెప్పి ఇంకే అసలు బండి తెగ పరిగెట్టద్దు బండి. ఇక్కడ బళ్ళు ఇనోవా అలా దొరకని కూడా దొరకదు. ఓకే అయితే సరే, బాయ్. చూడండి, మీకు నచ్చితే చూడండి, ఓకేనా? బాయ్, లవ్ యూ గైస్.